మహాశివరాత్రి అంటే ఏమిటి? నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహన్ దేవాయ నమః. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశి నాడు శివపూజ చేసిన వారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి దుఃఖ నివృత్తికై క్షీరంతోనో, బుద్ధి వికాసానికి పంచదారతోనో, శత్రునాశానికి తైలంతోనో, భోగ ప్రాప్తికి సుగంధ ద్రవ్య జలాలతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతాన ప్రాప్తికి చెరుకు రసంతో, మోక్ష ప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూట జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత ఉంటుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజన చేస్తారో, ఆ రాత్రి జాగారం చేస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు. గరుడ, పద్మ, స్కంద, అగ్ని మొదలైన పురాణాలతో దీన్ని ప్రశంసించడం జరిగింది. మనుషులు ఎవరైతే శివరాత్రి రోజున ఉపవాసం చేసి బిల్వ పత్రాలతో శివపూజ, రాత్రి జాగరణ చేస్తారో వారిని పరమశివుడు నరకాన్ని నుండి రక్షిస్తారు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసేవారు శివమయంతో లీనమైపోతాడు. దానం, తపం, యజ్ఞం, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. వరాహోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది. మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరం. వ్రతానికి యోగ్యమైన కాలం రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత శక్తులు శివుడు తిరిగే సమయం అన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించి అభిషేకించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఈ విధంగా స్పష్టంగా చెప్పాడు. సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ సంగ్రహంలో మునిగి ఉంటాయి. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది. శివరాత్రి పర్వదినాన్ని ఎంతటి మహత్యం ఉందో తెలియజెప్పే కథ ఇది. శక్తి ఉన్నవారు, పండితులు శాస్త్రబద్ధంగా వ్రతాలు, పూజలు శివరాత్రి నాడు చేసి పుణ్యఫలం పొందుతుంటారు. మరి అలాంటివేవీ లేని సామాన్యుల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం కూడా ఈ కథాంశంలో దొరుకుతుంది. బిల్వ దళార్చన, జలాభిషేకం అంటే శివుడికి ఎంతో ప్రీతి కూడా అక్కడ అవగతమవుతుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ కథంతా ఓ అటవికుడు ఓ 3 ఏళ్ల నడమ జరిగింది కావడం. శివపురాణం కోటి రుద్ర సహిత 40వ అధ్యాయంలో ఈ కథ ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.